భూదాన్ ఇష్యూ వద్దాం. భూదాన్ ఇష్యూలో ప్రైమరీ మొదటి దోషి, మొదటి అక్కడ ఈ వ్యవహారం జరగడం వెనుక మొదటి ముద్దాయి ఎవరు అనుకుంటారు? దీని వెనుక ఎవరు? ముఖ్యమంత్రి, అక్కడున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావా, లేకపోతే మిగతా మంత్రులా? దానికి కారణం ఎవరు అనుకుంటారు మీరు? మీ స్టడీ ఏం చెప్తుంది? అంటే తాజా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా కారణమే అండి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాలలో అక్కడ అనేక మంది సెటిల్ అయిన వారు, లేకపోతే ల్యాండ్ తీసుకొని క్లీన్ చేసుకొని ఉంటున్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్లకు పాపం మోసపోయి డబ్బులు కట్టిన వాళ్ళు, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు, రకరకాలుగా అక్కడ పేదలు గ్యాదర్ అయ్యారు. అన్ని చాలా కారణాలతో గ్యాదర్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ కూడా రెగ్యులరైజ్ చేయలేదు, అవకాశం ఉండి. అప్పుడు బీఆర్ఎస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా డ్రమ్ముల చొప్పున నీళ్లు కొనుక్కునే పరిస్థితి అక్కడ ఉండే, మొన్న వాళ్ళ ఇండ్లు గులగొట్టేంత వరకు కూడా. సో ఈ సమస్య అనేటటువంటిది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అది భూదాన్ ల్యాండ్. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ భూదాన్ ట్రస్ట్ను రద్దు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం దానికి కస్టోడియన్గా మారింది. అయినప్పటికీ ఫుల్ రైట్స్ ప్రభుత్వానికి లేవు. సో ఆ రద్దు అయ్యే కన్నా ముందే ఇవాళ వెలుగుమట్లలో చాలా మందికి భూదాన్కి సంబంధించి సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసుకొని ఉన్నారు. సో మనం ఎన్నోసార్లు సాదా బైనామాలు ఉన్నోళ్ళకి చేసినాం, జీవో 58 చేస్తామన్నాం, జీవో 59 చేస్తామన్నాం. తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా చెప్తూ వచ్చినాయి, కానీ చేయలేదు. ఆనాడే రెగ్యులరైజ్ అయిపోయి ఉంటే ఇవాళ ఎవరు వీళ్ళ ఇల్లును పగలగొట్టేటటువంటి పరిస్థితి లేకుండే. సో తిలా పాపం తలా పిడికెడు అంటారు కదా, అట్లా పాత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో రెండిట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆయా డిఫికల్టీస్కి యాడ్ చేసిన అంశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరిగింది మరీ దారుణం. ఎంత దారుణం అంటే కంప్లీట్గా అసలు ఏమాత్రం వార్నింగ్ ఇవ్వకుండా ఇండ్ల మీద పడేసి, సామాన్ తీసుకునే సమయం ఇవ్వకుండా, ఎగ్జామ్ సీజన్లో హాల్ టికెట్లు బుక్స్ తీసుకునే సమయం ఇవ్వకుండా, పైశాచికంగా అమానవీయంగా ఆనాడు హెచ్సియులో ఎట్లయితే చిన్న లేడి పిల్లల్ని పరిగెత్తించినట్టుగా ఇక్కడ మహిళల్ని, చిన్నపిల్లల్ని దారుణాతి దారుణంగా స్ట్రగుల్ చేసి మొత్తం రేజ్ చేసి పడేశారు, బుల్డోజ్ చేసి పడేశారు, నేలమట్టం చేసి పడేశారు ఇండ్లన్నీ కూడా. అది చాలా అన్యాయం. ఆ పాపం మాత్రం జన్మలెత్తినా వదలదు. ఇన్స్ట్రక్షన్ ఎవరిది? డెఫినెట్ గా 3 జిల్లా మంత్రుల ఇన్స్ట్రక్షన్ కదండి. ముగ్గురు మంత్రులు ఇన్వాల్వ్ ఉన్నారండి అందులో. ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న 3 మంత్రులు. బట్టి విక్రమార్క గారి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటారు 400 మందికి. ఇంద్రమ్మ ఇల్లు ఎందుకండి? ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఉంది ల్యాండ్ వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ ల్యాండ్, ఇప్పుడు మీరు ఒక్క మాట పొంగులేటి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ గుర్తు తెచ్చుకోండి, నిన్ననో ఈరోజు 450 మంది కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. అంటే ఆ ల్యాండ్ లో ఆల్రెడీ 450 మంది కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారని చెప్తూనే ఆ 450 మంది ఇండ్లు ఎట్లా కూలుస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ చెప్పిందే కరెక్ట్, ఆ 300 మంది కరెక్ట్ కాదు అనుకుందాం, మొత్తం 750 ఇండ్లు కూల్చారు, అందులో 450 మంది కరెక్ట్ అంటున్నాడు ఆయన. అన్నప్పుడు హౌ డేర్ గవర్నమెంట్, హౌ విల్ ఇట్ ఎంటర్ అండ్ డెమాలిష్ దోస్ ప్రాపర్టీస్ అండి? అసలు ఏం రైట్ ఉంది చెప్పండి? అంటే వాళ్ళు రేపు ఏంటంటే హైదరాబాద్ లో మనం ఎస్టిమేట్ గా ఇక్కడ నిల్లు కట్టుకుంటే కూడా సేఫ్టీ లేదన్నట్టు, ఎప్పుడన్నా గవర్నమెంట్ వచ్చి డెమాలిష్ చేయొచ్చు అన్నట్టు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అని సంబంధం కాదు కదా. ఒక్క సెకండ్ భరత్ గారు, ఒక్క సెకండ్. ఆ ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి అక్కడ. 40,000 గజం ఉంది. నువ్వు ఇక్కడ ఇల్లు తీసేసుకొని, నాది ఇక్కడ నా పట్టా ఉన్న ల్యాండ్ తీసుకొని బయట ఎక్కడో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం అన్నది ఫండమెంటల్ క్వశ్చన్. వీళ్ళు ఏదైతే ల్యాండ్ కోర్టు కేసులో ఉందని చెప్తున్నారో అది 62 ఎకరాలు ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ కి అడ్జసెంట్ ల్యాండ్, దీనిలో పార్ట్ కాదు. సో అవి పక్కన పెట్టేసి ఆ కోర్టు కేసు చెప్పి ఇక్కడ మేము డెమాలిష్ చేసినాము, కోర్టు తీర్పు ఉందని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. అంటే ఇదంతా కూడా కలెక్టర్ గారు తెలిసి నోటీస్ ఇవ్వకుండా చాలా దారుణంగా చేసినటువంటి పరిస్థితి. పైగా వీళ్ళందరినీ తీసుకుపోయి ఆ షెల్టర్లో పడేసిరండి. ఎంత ఘోరంగా ఉంది ఆ షెల్టర్ అంటే నిజంగా అట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు. పడేసి కనీసం కలెక్టర్ విజిట్ చేయలేదు అంటే ఓవరాల్గా ఇష్యూ డీల్ చేసిన విధానం చాలా అమానవీయంగా ఉందన్నట్టు. సో అట్లా చేయాల్సిన అవసరం లేకుండా ఒకవేళ అదే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ముందు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి తర్వాత ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేశారు ముందు అన్నది క్వశ్చన్. రెండోది ఎవరి కోసం చేశారు అన్నది ఇంకా పెద్ద క్వశ్చన్. ఇవాళ అక్కడ నుంచి పేదవాళ్ళని పంపించేస్తున్నారు, ఆ ల్యాండ్ ఎవరికి ఇస్తారు మరి? ఎందుకోసం క్లీన్ చేస్తున్నారు ల్యాండ్? అక్కడ ఏదో ప్రైవేట్ బిల్డర్కో డెవలపర్కో ఇవ్వడం చేస్తున్నట్టు అక్కడ ఖమ్మం అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం అనేది ఏంటంటే ఆల్రెడీ పేదవాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్,
వాళ్ళ ఇండ్లు ఉన్నటువంటి చోట ఎందుకు తీసేయాలి? వాళ్ళకి పట్టాలు ఉండగా, రెగ్యులరైజ్ చేసే అవకాశాలు నీకు ఉండగా, వాళ్ళు అప్లై చేసుకొని ఉండగా ఎందుకు తీసేసేయాలి? సో దెర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ. ఆ ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్, అది తీయాలి, వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వాలి అన్నది. సో దాన్ని మాత్రం వదిలిపెట్టే క్వశ్చనే లేదండి. ఇవాళ ఇందాక చెప్తా ఉన్నారు, ఏదో నిన్నటి నుంచి మేమందరం చేస్తున్న ఈ పోరాటాల వల్ల 6 ఎకరాల భూమిలో మట్టుకు పట్టాలు ఇచ్చి మిగతా భూమి ఇవ్వరు అన్నట్టుగా ఏదో చెప్తున్నారని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ లేదు నాకు దాని మీద. 300 మందికి ఏదో టోకెన్ ఇచ్చారు, 6 ఎకరాలు ఇస్తారని చెప్తున్నారట. అట్లా ఇస్తే డెఫినెట్ గా ఒక పాక్షిక విజయం సాధించినట్టే, ఒక మంచి మెట్టెక్కినట్టే మా పోరాటం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మేము కోరుకున్నది అదే ల్యాండ్ ఇవ్వాలి, అది కాస్ట్లీ ల్యాండ్, అది పేదవాళ్ళకి చెందాలన్నదే మా డిమాండ్ ఉండే. బట్ మిగతా అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు? 450 అని ప్రభుత్వమే చెప్పి మళ్ళీ ఓన్లీ 300 మెంబర్స్కే టోకెన్ ఇచ్చారు అంటున్నారు. రేపేదో మినిస్టర్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో వీఆర్ జస్ట్ క్లోజ్లీ అండి ఏం చేస్తున్నారు అన్నది. మీరు రాహుల్ గాంధీకి ట్వీట్ చేసినట్టున్నారు, రాహుల్ గాంధీకి లెటర్ రాసినట్టున్నారు ఈ విషయం మీద. అవునండి, ఆయన రాజ్యాంగం పట్టుకొని రోజు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు కదా రాహుల్ గాంధీ. దేశమంతా తిరుక్కుంటూ అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని కంప్లీట్గా తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, అది హైదరాబాద్లో హైడ్రా కావచ్చు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, అనేక ఇష్యూస్లో మానవ హక్కులను కాలరాస్తూ నిన్న లేటెస్ట్గా వెలుగు మాటలు, అంతకుముందు నాగర్ కర్నూల్లో ఇప్పటివరకు కేసు కూడా పెట్టలేకపోయారు కదండి నాగర్ కర్నూల్లో. సో రోజు ప్రతి నిత్యం మానవ హక్కుల హననం జరుగుతోంది. కనీసం ఇప్పుడన్నా చూడండి, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి అని చెప్పి నేను ట్వీట్ చేయడం జరిగిందండి. ఆయన స్పందిస్తారో లేదో నాకు తెలియదు. ఆయన స్పందించకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు ఎలక్షన్స్లో. మీరు నిన్న నిరవధిక దీక్ష చేద్దామని బయలుదేరారా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆలోచన? యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆలోచన అండి. అక్కడికి వెళ్ళి ధర్నా చేసి అసలు మన కలెక్టర్ గారిని పిలవాలి అన్నది మా ప్రధాన ఉద్దేశం. ఆ పరిస్థితులు చూసిన తర్వాత మాత్రం చాలా బాధాకరంగా ఉండేదండి. కలెక్టర్ గారు రాకపోవడం. కానీ అన్ని రాజకీయ పార్టీల విజిట్ తర్వాత మీరు లేట్గా వెళ్ళారు. 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వెళ్ళారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆల్రెడీ విజిట్ చేశారు. అదే వాళ్ళంతా టూరిస్ట్ లాగా వెళ్ళారు, నేనేమో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని స్లోగా వెళ్ళాను. 9th రోజు విశారదన్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి క్లారిటీగా సిచ్యువేషన్ తీసుకొని అందరం కలిసి వెళ్దాము, వెళ్తే సమస్య పరిష్కారం అయ్యేటట్టు వెళ్దాము అని అనుకున్నట్టుగానే నిన్న 9th రోజు మళ్ళీ కలిసి వెళ్ళాము. అంతకన్నా ముందు విశారదన్ గారు వెళ్ళి వచ్చారనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ నిరోధక దీక్ష ఇవాళ భగ్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు జాగృతి కార్యాలయంలోనే హైదరాబాద్లోనే చేస్తున్నారు. సో ఇది ఎప్పటి వరకు? మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, నేను దీక్ష చేస్తూనే ఉన్నాను. అయితే ఇవాళ మంత్రులు ఏదో ఇచ్చారని చెప్తున్నారు, అవి స్టడీ చేస్తున్నాము. ఒకవేళ మనం అనుకున్న స్థాయిలో వాళ్ళు అదే ల్యాండ్లో కనుక ఇచ్చి ఉంటే, మేము సంయుక్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం కాబట్టి వారు డిఎస్పీ విశారదన్ గారితో కూడా మాట్లాడి ఏం చేయాలని ఆలోచిస్తాము. క్లారిటీ వస్తుంది ఎంతమందికి ఇచ్చారని. తెలంగాణ జాగృతి ద్వారా మీరు చాలా కాలంగా మహిళలు, యువత సమస్యల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం వరకు ధూమ్ధాం కార్యక్రమాలతో ఉద్యమాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే ఈ సమస్యలు, ఈ ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందా? 100% రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. రేపు పొద్దున పొలిటికల్ పార్టీగా మారిన తర్వాత ఇంకా బలంగా ప్రతి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కమిటీలతో, మండల స్థాయిలో ఉండేటటువంటి కమిటీలతో పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని అంశాల మీద కూడా ప్రజలకు హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే. సో మేడం, ఒకటి